ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. తమ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని వైసీపీ ధీమాతో ఉంటే 2014 ఫలితాలు రిపీట్ చేయడానికి పొత్తు పెట్టుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిదే విజయమని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాయి. అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏ మాత్రం ప్రజా వ్యతిరేకత ఉన్నా ప్రస్తుత ఎమ్మెల్యేలను వారి వేరే చోటికి బదిలీ చేసే వైసీపీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆదరిస్తారా? ఇప్పటికే కూటమి అభ్యర్థులను ప్రకటించడంలో వైసీపీ పార్టీ కంటే ముందుంది. ఇప్పటికే 100 మందికి పైగా ఉన్న అభ్యర్థులతో తుది జాబితా ప్రకటించిన కూటమి రెండో జాబితా విడుదలకు కూడా సిద్ధమైపోయింది. వైసీపీ పార్టీ మాత్రం ఇన్ఛార్జీలను ప్రకటించింది కానీ వాళ్లే క్యాండిడేట్స్ అని ఎక్కడా రూఢీ చేయలేదు. మరి వైసీపీ పార్టీ ఎప్పుడు తన అభ్యర్థులు ప్రకటించనుంది? జగన్కి ప్రజలు మరోసారి అధికారాన్ని ఇవ్వనున్నారా లేదా కూటమికి జై కొట్టనున్నారా? ఇదే అంశం మీద ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా సాంబశివరావు గారు, అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగదీష్ గారు, అలాగే జనసేన నేత నిశంకర్రావు శ్రీనివాసరావు గారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముఖ్యంగా చెప్పండి, ముందుగా సాంబశివరావు గారు మీరు చెప్పండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏపీలో అన్నిటికంటే భారతదేశంలోనే కాస్ట్లీ ఎన్నికలు జరుగుతున్నాయని కూడా నానుడు ఉంది. మరి అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇంకొకటి, మరి వైసీపీ క్యాండిడేట్ని ఎప్పుడు ప్రకటించబోతుంది? మేము రేపు 16వ తారీఖు ప్రకటిస్తున్నామండి ఇడుగులపాయలో. ఓకే, చెప్పండి సార్. మరి క్యాండిడేట్లు అందరూ కూడా ఫిక్స్ అయిపోయినట్టేనా? మీరు ఎక్కడైతే కొంత అసమ్మతి ఉందో అంతా కూడా క్లియర్ చేసుకున్నట్టేనా? మరి క్యాండిడేట్లు అందరూ కూడా వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు అనుకోవచ్చా సాంబశివరావు గారు? మిత్రమా, రాజకీయ పార్టీలు నిరంతర ప్రక్రియ. ఓకే, ఎవరి పార్టీ వాళ్ళు గెలుపు కోసం క్యాండిడేట్లు మార్చుకుంటాం, ఎలక్షన్ వ్యూహాలు మార్చుకుంటాం, అవన్నీ సహజమే. మేము క్యాండిడేట్ని డిక్లేర్ చేసేదాకా మార్చుకుంటాం. డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏ పార్టీ అని అంతే. అంతేగాని ఇవాళ ప్రకటించారు, రేపు ప్రకటించారంటే అది ఎవరి వ్యూహంలో వాళ్ళ భాగం. సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్న గెలుపోవటంలు, అక్కడ ఉన్న అసమ్మతులు ఇవన్నీ బేరా చేసుకుని టికెట్ డిక్లేర్ చేస్తారు. ఏ పార్టీ అని అంతే. మన పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అంతే. ఓకే, 175కి 175 సీట్లే టార్గెట్గా అన్నారు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమిలో జాయిన్ అయింది. మరి 175లో ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా కనబడుతుందా? బీజేపీ పార్టీ రాకముందు మేము 52% ఉన్నామండి. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత 54% ఓటు బ్యాంక్ పెరుగుద్ది మాకు. ఓకే, సో బీజేపీ పార్టీ కూటమికి వెళ్ళటం వల్ల మీకే ప్లస్ పాయింట్ అంటారు? మాకు 2% ఓటు బ్యాంక్ పెరుగుద్దండి. అంటే ఏ రకంగా పెరుగుద్ది అనుకుంటున్నారు సార్? అంటే మైనారిటీ ఓట్లే కానీ లేదంటే అలా పెరుగుద్ది అనుకుంటున్నారు? ఎలా పెరుగుద్ది? కాదండి, ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అన్యాయం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి 1%, బీజేపీకి 1%. గత 2 సంవత్సరాల ఎన్నికల్లో వాళ్ళు వేశారు. 19 వేశారు, 14 వేశారు, ఉప ఎన్నికలు వేశారు. వాళ్ళంటే అంత చెడు అభిప్రాయం ఉంది ప్రజల్లో. మా కోసం కాదు, ప్రజల్లో నారుడు ఉంది. అందుకు ముందు వాళ్ళకి ఎవరు ఓట్లు లేరు. అంతా బాగానే ఉంది సార్. మరి ఏంటి సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు ఇద్దరు కూడా వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తున్నారు. షర్మిల గారు అంటే పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పలేదు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తారు. మరి సునీత గారు డైరెక్ట్గా వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు, మా అన్న పార్టీ మంచిది కాదని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బాబాయ్ 2010లోనే వ్యతిరేకంగా పోటీ చేశాడా లేదా? వివేకానంద రెడ్డి చేశారు. ఇవి ప్రచారమే చేస్తుంది మాకేయట్లేదని. ఆ పోటీ చేశాడు. పోటీ చేస్తే 94,000తో ఓడిపోయాడు. కానీ కుటుంబంలో అందరూ ఒక్కళ్ళే ఉంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన వేరే పార్టీలో ఉన్నారు. మనమేం మాట్లాడతాం? వాళ్ళ ఇష్టాలు. కొందరిశ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంత దుర్మార్గులు చంద్రబాబు నాయుడు దించాడు. మరి దానికి ఏం చేద్దాం? మరి వాళ్ళిద్దరు షటుకులే కదా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడుకి వచ్చే నష్టం లేదు, కొందరికి వచ్చే నష్టం లేదు. మరిది తమ్ముళ్లే కదా. మరి ఎందుకు అంత ఒకసారి కలిసి ఉండలేరు? ఇప్పుడు కలిసి ఉన్నట్టుగా ఉన్నారు సార్. బీజేపీ పార్టీ ఆల్రెడీ కలిసింది, ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేశారు. కరెక్టే సార్. ఆమెమో బీజేపీలో ఉంటుంది, ఆయనేమో వైసీపీలో ఉంటాడు. అది వాళ్ళ రాజకీయం. వాళ్ళ అబ్బాయినేమో వైసీపీకి వచ్చి నిలబడతాడు పర్సూరులో. ఆమె బీజేపీలో రాజంపేటలో ఉంటుంది.
అది వాళ్ళ రాజనీతి, రాజకీయ నీతి. అందుకని వాళ్ళ గురించి మనం పెద్ద చర్చ అవసరం లేదు. ఓకే సార్, సాంబశివరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. టీడీపీ మిత్రమా సార్ చెప్పండి సార్. మీ ఛానల్ వాళ్ళు సార్ ఇవన్నీ కాదమ్మా, రాజకీయ పాలసీల మీద పార్టీ నిర్ణయాలు. అదే సార్, ఇప్పుడు నెక్స్ట్ అదే సార్, ఈరోజు టాపిక్ అది. ప్రతిరోజు కూడా రాజకీయ పాలసీల మీదే మాట్లాడుతున్నాము. దానిలో మీరు బాగా మాట్లాడగలరని ఈరోజు మీరు అతిథిగా రావడం జరిగింది. సంతోషం సార్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. టీడీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జగదీష్ గారు. ఓకే, జనసేన నేత నిశంకరావు శ్రీనివాసరావు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు. ప్రేక్షకులకి నమస్కారం. అన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, లీడర్స్ నాయకులందరూ కూడా 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో వాయిస్ వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ సార్, కంటిన్యూ. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు జనసేన పార్టీకి ముందు, జనసేన పార్టీ తర్వాత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పుడుతున్నారో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 151 స్థానాలు కన్ఫర్మ్ అయిపోయి, ఎప్పుడైతే ఇటీవల పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థుల మేరకు బీజేపీ కలిసిందో వైనాట్ 174 అన్న జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ సాధించబోతున్నాయండి. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహిత పరిపాలన సాధించాలని పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో పొత్తుకొస్తున్నారో ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం మాకుందండి. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఈరోజు మీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా ఏమైనా పెట్టుకున్నారా మరి మీరు ఆంధ్రప్రదేశ్లో? జనసేన పార్టీ అనేది ముందు మా రాజకీయ పార్టీకి కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాం లేదా, మేము ఎమ్మెల్యేలు అవుతాం లేదా, మా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక్కటే, చాలా మంది రాజకీయ నాయకులు మాకు పదవులు ఏమొస్తాయి, డబ్బు ఎలా వస్తుంది, మరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, సీట్లు పంపిణీ ఎలా ఉంటుంది, అలా ఉంటుందండి. జనసేన పార్టీ అలా కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఏ కాడికి రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దీని గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం చేయాలి కాబట్టి చేస్తాం తప్పితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ఆయన నాయకత్వం పనిచేసే మేమందరం కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం ఒక ఫార్మాలిటీగా చేస్తుంది తప్పితే 2024 ఎన్నికలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఒక ఉద్దేశంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మా ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ రోజు జనసేన ఫార్మేషన్ డే అనేది అంత మేము ప్రాధాన్యం ఇవ్వట్లేదు. మేము మాత్రం 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం అలయన్స్ లో 170 స్థానాలు ఎలా గెలవాలని వ్యూహ రచనలో ఉన్నాం. రేపే జనసేన పార్టీ లిస్ట్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా ఈ 3 పార్టీల కూటమితో రాష్ట్ర ప్రజలకు మంచి జరగబోతుంది. జనసేన అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కలిసి రాబోతాము. ప్రజలు ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకంతో 24లో సరికొత్త ప్రభుత్వం స్థాపించాలని నమ్మకం మాకుందండి. శ్రీనివాస్ గారు, మీ పార్టీ సపరేట్గా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీ కానీ మీ మిత్రులు, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ముగ్గురు కలిసి వెళ్తున్నారు, తప్పేం లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాకుండా ఇప్పుడు టీడీపీ పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోంచి మీ పార్టీలోకి వస్తే ఒక అర్థం ఉంది. టీడీపీ పార్టీలోంచి మీ పార్టీ మీదకి వచ్చి మీ పార్టీ గుర్తు మీద పోటీ చేయడానికి ఏమనాలి? ఇప్పుడు రానున్న రోజుల్లో భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు గారు కానీ లేదంటే నరహరి గారు కానీ కొత్తగా మీరు మీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి సీట్లు ఇస్తే ముందు నుంచి కష్టపడి ఉన్న వాళ్ళకి మరి సీట్లు రావడంలో మీ వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం లేదంటారా? పరిపాలన నాయకత్వం పనిచేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పారు. జనసేన పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టినా కానీ ఇప్పుడు ఎవరు అనుకున్నా కాదనుకున్నా డబ్బు లేని రాజకీయాలు చేయడం అసాధ్యం అండి. జనసేన పార్టీ దగ్గర అవినీతి సొమ్ము లేదండి. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకి ఎవరెవరున్నా కాదన్నా ఒక 50 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సాధ్యం ప్రశ్నార్థకండి. ఆ డబ్బు మా దగ్గర ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి పంపించాలని ఎంతో కొంత డబ్బు పెట్టి దాదాపు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది, చెప్పండి. మధ్యలో సిగ్నల్ పోతుంది, మీది సిగ్నల్ ఉండేటట్టు చూసుకోండి సార్.
సార్. ఇప్పుడు కట్ అవుతూ వినపడుతుంది సార్ మీది, కొంచెం సిగ్నల్ ఉండేటట్టు చూసుకోండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓకే సాంబశివరావు గారు చెప్పండి. మీరు 16వ తారీఖున ప్రకటిస్తాం సీట్లు అంటున్నారు. టోటల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైసీపీ పార్టీ బీజేపీని, జనసేనని, టీడీపీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఏ రకంగా మీరే గెలుస్తారని ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? నేను దానికి ఒక లెక్క చెప్తాను సార్. చెప్పండి సార్. 2014లో మేము మా మేనిఫెస్టో చూసి మనం ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు రైతు బంధు పథకం కింద 85,000 కోట్లు రద్దు చేస్తారంటే నమ్మి మోసపోయారు. ఆ మోసం 2019లో మాకు వన్ సైడ్ ఎలక్షన్ ఇచ్చారు. మేము ఏం చేసామనేది మా మేనిఫెస్టో చెబుతుంది, మా ప్రేరణే చెబుతుంది, మా నవరత్నాలే చెబుతున్నాయి. 2014 నుంచి 19 దాకా ఈ ముగ్గురు కలిసే ఉండాలి, చివరికి ఒక సంవత్సరం తప్ప. వాళ్ళు ఏం చేశారో రేపు ప్రజల్లోకి వచ్చి చెప్పాలా. ఈ బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది, తెలుగుదేశం ఏం చేసింది, జనసేనకు ఉన్న మేనిఫెస్టో ఏంటి, వాళ్ళు ఏమేమి చెప్పారు. గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం హామీ ఇచ్చాడు, నేనే ముఖ్యమంత్రిని అవుతా అన్నాడు, 1/3 తీసుకుంటా అన్నాడు, ఇప్పుడు నేను సీట్లు వదిలేసుకున్నాను అన్నాడు. ప్రజలకి ఏం హామీ ఇస్తాడు చెప్పాలా. ఇప్పుడు మనం అవి చెప్పకుండా మనం ముందే మాట్లాడలేం కదండి. కరెక్టే సార్. కాకపోతే వాళ్ళు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కంటే ముందు ప్రభుత్వంలో మీరేమి హామీలు ఇచ్చారు, మీరు హామీలు ఏమి నెరవేర్చారు అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా సార్. హలో, ప్లీజ్ కంటిన్యూ. మేము చెప్తున్నాం. ఓకే, మేము ఏమేమి హామీలు ఇచ్చాం, ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశాం, ఈ రాష్ట్రానికి ఏమి సంక్షేమం చేశాం, మేము రాకముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముంది, మేము రాకముందు ఈ రాష్ట్రానికి 2,200 కోట్లు జిఎస్టీ వస్తే ఫర్ మంత్ ఇవాళ 4,400 కోట్లు వస్తున్నాయి. జీడిఎస్పీ 6 లక్షల కోట్లు ఉంటే మేము వచ్చిన తర్వాత దాన్ని 11 లక్షల కోట్లు గ్రోత్ చేశాం. మేము వచ్చిన తర్వాత ఎన్ని పోర్టులు కడుతున్నాము, ఎన్ని షిప్పింగ్ హార్బర్లు కడుతున్నాం, ఎన్ని మెడికల్ కాలేజీలు కడుతున్నాం, నాడు నేడులో ఎన్ని విశ్వవిద్యాలయాలు, ఎన్ని స్కూల్స్ బాగు చేశాం, హెల్త్ స్కీమ్ లో 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ మేము చెప్తాం సార్, ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ టీవీలో చర్చల్లో పాల్గొంటాం కదా. చంద్రబాబు నాయుడు గారు రేపు నేను 5 సంవత్సరాల్లో నేనేం చేశానని చెప్పాలి కదా. దాంట్లో భాగస్వామి అయిన బీజేపీ చెప్పాలి, దాంట్లో భాగస్వామి అయిన జనసేన చెప్పాలి. 2018లో కదా వీళ్ళిద్దరు విడిపడిపోయింది జనసేనను భారత. 4 సంవత్సరాలు ఏం చేశామని చెప్పాలి కదా. మీరు అడిగిన దానికి సమాధానం జగదీష్ గారు చెప్తారండి. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ జగదీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సాంబశివరావు గారికి, శ్రీనివాస్ గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ప్రేక్షకులకు కూడా నమస్కారం, అమ్మ ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు నేచురల్ గా సాంబశివరావు గారు మాట్లాడే విషయంలో డైరెక్ట్ గా నేను వస్తాను. అసలు ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు అన్నదానికి ఇవాళ ఇది రిఫరెండం. ఈ ఎలక్షన్స్ ఈ 5 ఏళ్లలో ఇంత సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు 8 లక్షల కోట్లు అప్పు చేశారనమాట. చెప్పరేమి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మాట్లాడటం కాదు, పొలిటికల్ అనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు రెండో శ్రీలంక అయిపోతామని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే నేషనల్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్, మెడికల్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్, ఇలాగ ఏవైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చినవే తప్పిస్తే ఒక్క బటన్ అయితే నొక్కారు. బటన్ నొక్కడంలోనే 5 ఏళ్లు గడిపారు. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అమరావతి గురించి సాంబశివరావు గారు ఎందుకు మాట్లాడరు, 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడరు, పోలవరం గురించి ఎందుకు మాట్లాడరు,
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంటే ఎందుకు మాట్లాడరు? వైజాగ్ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడరు? వీటన్నిటి గురించి చర్చ పెట్టండి సార్. లేకపోతే ఖచ్చితంగా ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుంది. ఇవాళ టీడీపీ పార్టీ, బీజేపీ ఖచ్చితంగా కంబైన్డ్ మేనిఫెస్టోతో వస్తాం, అందులో ఏం లేదు. ఖచ్చితంగా ఆ విషయంలో మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మా నాయకులు ముగ్గురు కూడా, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, రేపు ఎలాగా సభ అవుతుంది 17వ తారీఖుని చిలకలూరుపేటలో, చాలా స్పష్టంగా విషయాలని చెప్పడం జరుగుతుంది. అంచేత ఇక్కడ మనం ఈ రోజు మనం ఏం చేసాం, మనం ఏంటి అన్నది వైసీపీ ఖచ్చితంగా ఆన్సరబుల్. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు, టీవీ డిబేట్లే కాదు, డెమోక్రసీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీతనం, ఆ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద ఇవాళ ఏమవుతుంది, ప్రజల తాలూకు అభిప్రాయాన్ని ఎప్పుడో 52% వచ్చింది, ఇప్పుడు 2% పెరిగిపోయింది. 52%, 54% వచ్చేసే రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ గ్రాఫ్ ఎక్కడుంది? ఎందుకు మీరు క్యాండిడేట్లను మార్చుకుంటున్నారు? క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి. ఎక్కడ కూడా మీకు ఏమవుతుందో కూడా తెలియదు, ఎందుకు మారుతున్నారో తెలియదు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేస్తా ఉన్నారు? ఎందుకు చేస్తా ఉన్నారు? ఇవన్నీ ఒకసారి మీ మాజీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు సార్. పేరు నాని లాంటి వాళ్ళు, కేసీఆర్ నాని గారు లాంటి వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు రాజు? మీరు కూడా సమాధానం చెప్పాలి కదా సార్. ఖచ్చితంగా చెప్తామండి. వాళ్ళకి ఇక్కడ టికెట్ లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కూడా అంతే అనుకోవచ్చు కదా. అది కానీ ఇవాళ వైసీపీలో వలసలు ఇన్ని ఏ వలసలు? 5 ఎమ్మెల్యే, 5 ఇప్పుడు యనమల మా దగ్గరికి వస్తున్నాడు. కంపేర్ చేసుకోవాలి. మా దగ్గర నుంచి అనలేదు, కొంతమంది ఇంక టికెట్ మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. సాంబశివరావు గారు, సార్ది జగదీష్ గారిది కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ఆయన 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అప్పులు చేశామని చెబుతున్నారు. నిర్మలా సీతారామన్, ఈ దేశ ఆర్థిక మంత్రి, మొన్న బడ్జెట్ లో చెప్పింది 4,75,000 కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ 1,10,000 కోట్లు ఉన్నాయని. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? ఆంధ్రజ్యోతి చెప్పారు, ఈనాడు చెప్పారు. వీళ్ళు చెప్పిన దాని లెక్కల మీద చదువుతున్నారు. వాళ్ళు చదువుకోనండి. ఆంధ్ర మీరు అక్కడికి చెప్తే వాళ్ళ మీ రఘురామకృష్ణరాజు చెప్పాడు, ఆన్సర్ ఇచ్చాడు. ఆమె చెప్పింది అది 4,75,000 కోట్లు ఇచ్చింది. మన బడ్జెట్ లో కూడా ఆన్సర్ ఇచ్చింది అది. అందుకని మీరు 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు ఏదో ఏమైనా ఆంధ్రజ్యోతిలో రాస్తే మీరు చదవమాకండి. సాంబశివరావు గారు, మీరే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా సార్. శ్వేతపత్రం రిలీజ్ చేసేది ఏంటండి? ఈ దేశ ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో చెప్పిన తర్వాత శ్వేతపత్రం ఏంది? మీరు రాష్ట్రంలో ఏవైతే మీరు చేశామని చెప్తున్నారు ఇవన్నీ, వాటి గురించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టొచ్చు కదా. సార్ అది కాదండి, శ్వేతపత్రం ఏందండి? ప్రతిరోజు మేము ఏం డెవలప్మెంట్ చేసామో మీకు చెప్తానే ఉన్నాం. వాళ్ళకి ఏదైనా ఉంటే అనుమానం. ఇప్పుడు పోలవరం ఓకే, జగదీష్ గారు కంటిన్యూ. చెప్పండి. మీరు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు, మేము 11,400 కోట్లు ఖర్చు పెట్టాం. పోలవరాన్ని మీరు ఖర్చు పెట్టింది ఏంటి? మీరు ఖర్చు పెట్టింది ఏంటి? ఏదో రేపు పెట్టి మేము మొత్తం 70% ఓపెన్ చేసాం, 72%. ఇంకెంత డబ్బులు ఇవ్వాలి పోలవరానికి? ఇంకా 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 24,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజీ ఖర్చు పెట్టాలి. అవన్నీ మరి ఎవరు ఖర్చు పెట్టారు? పోలవరం ఎందుకు కట్టలేదు? పోలవరం ఎందుకు కట్టి మీరేం కట్టారంటారా? రాష్ట్ర రాజధాని 2,500 కోట్ల కన్నా మీరు ఎందుకు ఖర్చు పెట్టాలి? మీకు 5 సంవత్సరాలు ఉంది కదా. మీరు మలేషియా, సింగపూర్ ని ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? 5 సంవత్సరాల్లో 2,500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టి కట్టొచ్చు కదా? మిమ్మల్ని అడ్డం పడ్డారా? మీరు కోట్లు స్టే చేసామేమన్నా? సాంబశివరావు గారు, వాళ్ళు చేయలేదని మీకు అవకాశం ఇచ్చారు కదా సార్ ప్రజలు. వాళ్ళు సరిగ్గా చేయలేదని మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. అందుకనే మా విధానం 3 రాజధానుల విధానం. దానికి కమిట్మెంట్ ఉన్నాం. మేము ఇక్కడేం కట్టాం కదా. ఇక్కడ శాసన రాజధాని ఉంచుతాం, అక్కడ క్యాపిటల్ గా ఉంచుతాం.
మేము మొత్తం 20,000 కోట్లతో రాష్ట్రంలో రాజధానులు కడతాం. 2019లో ఎన్నికలకు వెళ్లే ముందు నిండు శాసనసభలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, మార్చేది లేదు ఇక్కడి నుంచి అనే కదా మీరు ఓట్లకి వెళ్ళింది. మేమే మీరు ఒక మాటేనండి, మీరు అన్ని అసంపూర్తిగా మీడియా వాళ్ళు ప్రభుత్వం భూములు ఉన్న తాట కట్టమని చెప్పాడు. మీరు 33,000 ఎకరాలు రైతులు 5,000 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ తీసుకొని అక్కడ ఏమీ కట్టకుండా 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్లాట్లు ఇవ్వకుండా రైతులు మోసం చేసి ఏం చేసింది ఏంటి సార్? మీరు ఎందుకు చేయలా? మీరు 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలా? మీరు మొత్తం ఖర్చు పెట్టింది 2,700 కోట్లే కదా. మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా 10,000 కోట్లు ఖర్చు పెడితే? అది కాదు సార్, మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా? ఎవరన్నా ఆపారా? ఎవరన్నా అడ్డం పోయారా? దాన్ని అడ్డం పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ చేసుకోవటం, దాన్ని అమ్ముకోవాలన్న ఆలోచన తప్ప అది మేమేమన్నా అడ్డం పోతే అయ్యా మీరు స్టేజ్ ఇచ్చారు అనుకోవటానికి మేము బాగలేదు కదా. మీరు కట్టరని మాకు తెలుసు. మీ జన్మలో 14 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేయాలా, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఓపెన్ చేయాలా, ఒక్క రాజధానికి శంకుస్థాపన చేశారు. దానికి ఒక 50,000 కోట్లు అయితే 2,700 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని సంవత్సరాల్లో రాజధాని కట్టాలనుకుంటున్నారు చెప్పాలి కదా. సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 2,700 కోట్లు ఖర్చు పెడితే ఎన్ని సంవత్సరాలు కడతారు? ఇట్లా అవన్నీ చెప్పాలి కదా. రేపు ప్రజలు అడుగుతారు కదా. ప్రజలు కంపల్సరీ అడుగుతారండి, ఎవరినైనా అడుగుతారు కంపల్సరీ ప్రజలు. వాళ్ళకి నమ్మకం. చెప్పండి సార్. మేము మిత్రమా, మేము 3 రాజధానులే ఇక్కడికి 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇది డెవలప్ కాదు అనే నిర్ణయంతో మేము ఉన్నాం. అది మేము ఇక్కడ శాశ్వత రాజధాని కడతాం, అక్కడ రాజధాని కడతాం, లా రాజధాని ఇక్కడ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం కడతాం. మొత్తం 20,000 కోట్లతో క్లోజ్ చేస్తాం. ఓకే, అది ఓకే సార్. శ్రీనివాస్ గారు సాంబశివరావు గారు మాట్లాడింది విన్నారు కదా, ప్లీజ్ రెస్పాండ్. మరీ ముఖ్యంగా ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో పోలవరం ప్రాజెక్ట్ ఎంతో కొంత అభివృద్ధి చెందినమాట వాస్తవం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 1% 6% అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడి డిసెంబర్ 21 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పిన మాట నిజమే కదా. ఆ మాట ఇచ్చి విమర్శించినందుకు అతనికి ఇమ్మీడియట్ గా ఆ నీటిపారుదల శాఖ నుంచి రిమూవ్ చేసి నర్సాపేట తీసుకొచ్చి నర్సాపేట ఎంపీగా అనిల్ కుమార్ పెట్టారు. మాట్లాడండి 3 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏమండి అదిగా సార్, దేవినేని ఉమా మేము ఓపెన్ చేస్తా అన్నాడు, కేంద్ర నిధులు ఇవ్వాలి. దేవినేని ఉమా కట్టలేదని మన దేవినేని ఉమా మీరు కూడా వాళ్ళకంటే మీరు పరిపాలన బాగా చేస్తారు ఉద్దేశమే కదా. వాళ్ళు 7,500 కోట్లు ఖర్చు పెట్టి మేము 11,400 కోట్లు ఖర్చు పెట్టాం. ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశాం. ఏమండి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోలవరం ప్రాజెక్టు ఒక ఇటుకను పెట్టారా? గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి మీరు. అంటే మీకేమన్నా ఒకసారి మిత్రం మీకేమన్నా ప్రాజెక్టు వివరాలు కావాలంటే నేను ఇప్పుడే చెప్తాను. 2 నిమిషాలు వెయిట్ చేస్తే 26,000 కోట్ల రూపాయలు చెప్పేదండి. మీరు మీ 26,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, 24,000 కోట్ల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ, 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ 950 మెగావాట్లు. ఇది ప్రాజెక్ట్ రిపోర్టు. 24,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజీ రూపాయి ఇవ్వాల. మేము అప్పటికి ఇంకా 12,000 ఇల్లు కట్టాము, ఇంకా 18,000 ఇల్లు కట్టాలి ఆర్ఆర్ ప్యాకేజీ కింద. దానికి 24,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. మేము 11,400 కోట్లు మా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. మీరు 7,400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదయ్యా బాబు, మనకు ఖర్చు పెడితే 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అది రీఎంబర్స్ చేస్తుంది. అది పోలవరం ప్రాజెక్టు గురించి విషయం అది. అంతేగాని మీరు కట్టారా మేము కట్టామా, ఆ దేవినేని ఉమా అన్నాడా, అనిల్ కుమార్ యాదవ్ అన్నారా, వీళ్ళందరూ అన్నా కూడా ఆ 24,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఓపెన్ కాదు కదా.
అంటే మీకు విషయం చెప్తున్నాను, అది ఆ ప్రాజెక్ట్ విషయం, అది వివరాలు అయ్యి. మీరు మాట తప్పరు మడం తప్పరు, మీరు చెప్పాడంటే చేశాడంతే అని చెప్పి అంటారు కదా, మరి మిగిలిన రాజకీయ పార్టీ ఎందుకండి? మీరు చెప్పాడంటే చేశాడంటే మాట తప్పును మడం తిప్పును అంటారు కదా, మిగిలిన పార్టీలు మీ పార్టీ తప్పు పెడితే మీకు వాళ్ళకి తేడా ఏం ఉండదండి? అది కాదబ్బా, మా చేతిలో ఉంది, మీకు చేస్తాం. వెలుగొండ ప్రాజెక్టు 38 కిలో చెప్పారు కదండి, మీకేం తెలియదు అని నాకు అర్థమైపోయింది. చెప్పారంటే అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలండి, చెప్పేటప్పుడు ఆలోచించాలండి. ఆర్ఆర్ ప్యాకేజీ డబ్బులు 24,000 కోట్లు ఇవ్వాలండి. సార్ మాట చెప్పేటప్పుడు ఒకటి 4 సార్లు ఆలోచించి చెప్పాలి కదా అధికారంలో ఉన్న వాళ్ళు. అందరిలాగా మాట చెప్పామండి, అది కాదండి మాట ఇచ్చేది ఏమండి, మాట ఇచ్చేదండి. ఇప్పుడు మేము 11,400 కోట్లు ఖర్చు పెట్టి రియంబర్స్ చేసుకున్నాం. ఆ 24,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి వాళ్ళు. వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో. ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు మన భగవద్గీత ఖురాన్తో సమానం అండి. అందరు ఇచ్చారు మేము ఇచ్చామంటే ఎలా అండి? శ్రీనివాసరావు సాంబశివరావు గారు టాపిక్ లోకి రండి. వాళ్ళ టాపిక్లు ఏంటంటే సీట్ల సర్దుబాటు గురించి. శ్రీనివాస్ గారు, మీ సీట్ల సర్దుబాటు అయినట్టేనా? 21 కన్ఫామా, ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఏమండి మీరు మమ్మల్ని ఎగతాళి చేయడం కాకపోతే 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 20 సీట్లు అన్నారు. ఆల్రెడీ 6 సీట్లు ప్రకటించాము, 15 సీట్లు ప్రకటించబోతా ఉన్నాం. నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం వెలుగు వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఎంత త్యాగం చేయడానికి సిద్ధం. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపే ఒక సత్తా దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మాకు ఇక్కడ సీట్లు, ఓట్లు, పవర్ షేరింగ్ కాదండి మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేస్తాం. ఆ క్రమంలో మీరు అన్నట్టు 2-3 సీట్లు తగ్గినా కూడా మేము అందరూ ఒప్పుకుంటాం. ఎందుకంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేసే క్రమంలో మేము త్యాగాల కోసం ఉన్నాం, త్యాగాల కోసం పనిచేస్తాం. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదండి. ఖచ్చితంగా రేపే అన్ని సీట్లు రేపే జనసేన పార్టీ ప్రకటించబోతాం. ఓకే సాంబశివరావు గారు, మీరైతే 16వ తారీఖున ఒక తుది జాబితాగా విడుదల చేస్తారా? మొత్తం సీట్లు ప్రకటించే అవకాశం వైసీపీ మొత్తం 175, 25 పార్లమెంట్ పోయినసారి అటు చేస్తాం, ఇప్పుడు అటు చేస్తాం. ఒకేసారి అన్ని రిలీజ్ చేస్తారు? అన్ని రిలీజ్ చేస్తాం. ఓకే. అసలు ఇంతకీ అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది కదా, మీ గుడివాడ కొడాల నాని గారికి సీట్ ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా కన్ఫర్మ్ ఉంటుంది సార్? ఎట్టుంటది? ఇప్పుడు మీరు చెప్పారు కదా కొడాల నాని సీట్ లేదని. జగన్మోహన్ రెడ్డి సీట్ లేదని నేను అనలేదు సార్, సీట్ లేదని నేను అనలేదు, సీట్ ఉందా అని అడుగుతున్నాను సార్. ఎందుకంటున్నారు? కాదు సార్, కొడాల నాని గారు మొన్నటి వరకు యాక్టివ్ గా ఉండి ఒకేసారి యాక్టివ్ గా లేదు, ప్రజలందరిలో కూడా ఒక అనుమానం వచ్చింది అంతే. అంటే అది కాదు సార్, కొడాల నాని రోజు తిడితే యాక్టివ్ ఉంటాడు ఏంది? రోజు తిడితే అంటే కొన్ని రోజులు పెట్టాలని ఏమన్నా నిర్ణయించుకున్నారా ఏంటి సార్? నేను ఎవరిని తిట్టను, నేను యాక్టివ్ గా లేనా? మీరు యాక్టివ్ గా ఉన్నారు సార్, మీరెప్పుడు యాక్టివ్ గా ఉంటారు. మరి ఏముంది? అది ఒక్కొక్కరికి ఒక శైలి ఉంటదండి, రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక శైలి ఉంటది. ఏముంది అది? ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు 16వ తారీఖు 175 సీట్లు 25 పార్లమెంటు స్థానాలు కూడా ప్రకటిస్తానని చెప్పి సాంబశివరావు గారు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీరు చేసే ఏవైతే పోటీ చేసే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? టీడీపీ పార్టీ మీకు సహకరించే అవకాశం కనబడుతుందా? ప్రస్తుతానికైతే నిన్న కూడా ఒక ర్యాలీ జరిగిందండి, మా పల్నాడు జిల్లా ర్యాలీ జరిగింది. ఎలా జరిగిందంటే ఎన్నికలు జరగటమే తరువాయి ఖచ్చితంగా తెలుస్తామని చెప్పి ప్రజల్లో విశ్వాసం కూడా ఉంది. కానీ బీజేపీకి కూడా కొత్త మిత్రులు, ఆల్రెడీ పాత మిత్రులే కొత్త మిత్రులుగా మళ్ళీ వస్తుంది. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత 3 పార్టీలు సమన్వయం చేసుకొని ఆ సమన్వయం ద్వారా శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రజల్లో ఒక డౌట్ కనబడుతుంది, మీ కూటమి గురించి ప్రజల్లో ఒక డౌట్ కనబడుతుంది. స్వయాన మీ అధినాయకుడు ఎంపీకి పోటీ చేస్తున్నారని ఒక వినుకుడు ఉన్నప్పటికీ కూడా భీమవరం కానీ పిఠాపురం కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. పిఠాపురంలో అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే భీమవరంలో ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్ అయిన పులపర్తి ఆంజనేయ గారు మీ పార్టీలోకి రావడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆయన భీమవరంలో పోటీ చేయట్లేదని అందరూ ఒక అవగాహనకు వచ్చేసారు.
అయితే పిఠాపురంలో ఇప్పుడు మీకున్న వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నేనే పోటీ చేస్తాను, నేను ఇక్కడ లోకల్ అని చెప్పి ఆయన ఇండివిజువల్గా తిరుగుతున్న పరిస్థితి. టీడీపీ అధికారం ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారిని వర్మ గారిని కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారంటారు? అది జనసేన పార్టీకి లాస్ కాదని అనుకుంటున్నారా మీరు? ఏమండి, సహజంగా ఎన్నికల్లో ఆశాహోం ఎక్కువ, సీట్ ఆశించడం సహజం. ఒకసారి సీట్ వస్తుందని ఆలోచించినప్పుడు వేరే వాళ్ళు పోయినప్పుడు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం. దానికి సంబంధించి అటు పక్క చంద్రబాబు నాయుడు గారు, కొత్త పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము మాట్లాడతాము. సరిచేస్తాం. ఎక్కడ ఎవరికి మిత్రమా చెప్పండి సార్. సాంబశివరావు గారు చెప్పండి. యువర్ గుడ్ నేమ్? లక్ష్మీ నాగ్ సార్. లక్ష్మీనారాయణ. మండే కల్లా అన్ని పార్టీ లిస్టులు రెడీ అవుతాయి. అనౌన్స్మెంట్ చేస్తారు మండే కల్లా. ఓకే. మీరు అప్పుడు మీ అధికార ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు వాళ్ళకు వస్తుందా వీళ్ళకి వస్తుందా అని ఎవరికి వచ్చేది ఏందని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు 70% పార్టీల్లో. మండే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు సార్. ఇక్కడ ఆయన అడిగిన క్వశ్చన్ కారణం ఏంటంటే స్వయాన పార్టీ అధినాయకుడు పిఠాపురంలో పోటీ చేస్తారు చెప్తాడు సార్. మీరు ఎట్లుందంటే మీ మీడియా వాళ్ళు ఎమ్మంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి. ఆయన ఏం చదువుతాడు పాపం? ఆయన అందరూ చెబుతారు. జగన్మోహన్ రెడ్డి అని చెబుతాడు, పవన్ కళ్యాణ్ అని చెబుతాడు, చంద్రబాబు నాయుడు అందరూ చెబుతారు సార్. మండే కల్లా అన్ని లిస్టు రెడీ అవుతాయి. మండే కల్లా అన్ని లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అది 100% జరుగుతులే సార్. మండే కల్లా లిస్ట్ అంతా రెడీ అవుతుంది. మే 15 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. అందరికీ తెలిసిన విషయం, ఆయన నిత్య సత్యాలు. కాకపోతే ఈ లోపు ప్రజలకి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా సార్, కంపల్సరీ. ఏమీ లేదు సార్, ప్రజలకి ఏమీ లేదు, మీడియాకి తప్ప. ప్రజలకి ఏమీ లేదు అంటారా? అసలు లేదు. శ్రీనివాస్ గారు చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. ఏదో చెప్తున్నారు. ఏమండి, సహజంగా అసంతృప్తి సహజం. అంటే ఒక పార్టీకి ఇవ్వాల్సిన సీట్లు 3 పార్టీకి సర్దుతున్నప్పుడు అసంతృప్తి వస్తుందండి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ సీట్ నష్టపడి ఇక్కడే మనం గెలుస్తామని చెప్పి ఆశాభావం ఒకసారి సీట్లు అన్నప్పుడు అసంతృప్తి సహజం కదండి. సంబంధిత పార్టీకి అధినాయకుడు స్పష్టంగా ఉంటుంది. ఇంత ఏంటంటే సార్, ఇప్పుడు జరుగుతున్న సినారియోలో ఇంత ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే మీ కూటమిని వైసీపీ పార్టీని ఓడించగలదన్నమాట అక్షర సత్యం. దానికి తోడు ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు మీకు స్నేహితులుగా ఉన్నారో, ఒక ముద్రగడ పద్మనాభం గారు అవ్వచ్చు, లేదు అంటే చేగొండి హరిరామజోగి గారు వచ్చి, వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఎలా చూడాలంటారు? ఏమండి, ముద్రగడ పద్మనాభం పట్టించుకోండి. ఎందుకంటే జనసేనలో రావాలంటేమో జనసేన పార్టీ అధినాయకులు ఇంటికి వెళ్ళాలి, లెక్చర్ పెట్టేసి బతిలాడాలి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యల పార్టీ వెళ్ళాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళినాడు, ఈయన జగన్మోహన్ రెడ్డికి వెళ్తాడు. అదే జనసేన పార్టీ వెళ్ళాలంటే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, పొత్తులో అవుట్ సైడింగ్ ఎంత అని చెప్పి వీళ్ళు చెప్పాలి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటారు ముద్రగడ పద్మనాభం గారు? ఎందుకంటారు? ప్రధాన కారణం ఏంటంటారు? ఏమండి, 2014 నుంచి ఆయన వ్యవహారం చూస్తున్నామండి. నేను కాపుని, కానీ ఆయన ఫస్ట్ లో మేము ఆయన మాటలు నమ్మి ఈయన ఆ దుంపాటలో చేసుకొని అందరూ నష్టపోయి పోలీస్ స్టేషన్ దిగినోళ్ళేనండి. ఇప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ ఉద్యమానికి మాకు ఉపమానించాడు ఆయన మీద మా గౌరవం పోయిందండి. ఎందుకంటే నిజంగా కులం కోసం వచ్చేస్తే కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర సర్లు పెడుతున్నాడు, లేఖలు రాస్తున్నాడు, అన్ని డీటెయిల్స్ నాకు కావాలంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేస్తారంట, లేఖలు రాయడంట, పవర్ స్టేరింగ్. ముఖ్యమంత్రి అని ఏమైనా గౌరవిస్తున్నారేమో సార్? ఆయన ముఖ్యమంత్రి అని గౌరవిస్తున్నారేమో. ఈయన పవన్ కళ్యాణ్ గారే కదా, ఒక ఎమ్మెల్యే కూడా కాదు కదా అని చెప్పి అలా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు కదా. నిజమేనండి, నిజంగా కులాన్ని అభివృద్ధి చేయాలి, కులానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని భావించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలవకపోయినా కులం అభివృద్ధి కోసం ఈయన రావచ్చు. కానీ ఈయన పెట్టుకుని ఇంటికి రావాలని నేను అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎందుకంటే ఈయన కాపులు క్షేమం కోరి కాలం కావాలనుకుంటే ముద్రగడ పద్మనాభం కూడా చేకండి జగన్ కొడుకో వాళ్ళకు 2 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని కూడా అడగాలి కదా. రెడ్డి గారి ప్రభుత్వం దగ్గరే ఒక రూలు, కాపులు ఒక రూల్ ఉంటుందండి. ఇది ప్రతి ఒక్క కాపుకు అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆడించిన నాటకంలో సూర్యప్రకాష్ అది చేకొండరాజు గారి అబ్బాయి ముద్రగడ పద్మనాభం పావులుగా మారారు.
వీళ్ళు వైసీపీకి ఖచ్చితంగా అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి కాపులు కానీ జనసేన పార్టీకి రిలేటెడ్ మేము పట్టించుకోము. మాకు అర్థంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చేయం. మీరు ఓట్ ట్రాన్స్ఫర్ గురించి అడిగారు, అవుతా కాదనేది ఈ రాబోయే రోజుల్లో. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జన సైనికులు కానీ జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వెళ్ళి టీడీపీకి ఓటేస్తారండి. టీడీపీ ఓట్లు మీకు పడతాయా లేదా అనేది డౌట్ ఉందంట. మేము వాళ్ళకి ఖచ్చితంగా 100% కళ్యాణ్ గారి మాట వింటాం. టీడీపీ మాకేలేదు అనుకో, పొద్దున ఇక్కడ ఎవరు గెలుస్తారు? వైసీపీ వాళ్ళు గెలుస్తారు. దానివల్ల నష్టం ఎవరికి? టీడీపీకి. కొద్దిగా వచ్చే నష్టం ఏంటి? పోటీ నష్టం ఉంది. ఒక సీట్లో ప్రారంభమైన వాళ్ళు కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటించి అందరూ 3 పార్టీల ఓట్లు ట్రాన్స్ఫర్ అయితేనే మనం ఓడించగలం. కాబట్టి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా వెనుకోవడం అయితే తెలుగుదేశం జనసేన పార్టీ మేము పరస్పరం కలిసిపోతాం. మా దగ్గర ఓకే శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. సాంబశివరావు గారు, మీరు చెప్పండి, మీరు అన్నట్టుగానే ఇఫ్ ఇట్ ఈజ్ మళ్ళీ వైసీపీ పార్టీ గెలిస్తే గెలవంగానే మీరు చేసే ప్రధానమైన పని ఏంటి సార్ ఈసారి? రాష్ట్ర అభివృద్ధి గురించి ఇప్పుడు మేము 4 పోర్ట్లు 20 షిప్పింగ్ ఆర్డర్లు పెట్టామండి. వాళ్ళు 4 సంవత్సరాల్లో 32,000 కోట్లు వాళ్ళకి ఇండస్ట్రీలు వచ్చాయండి. మా టైంలో 1,16,000 కోట్లు వచ్చినాయి. ఒక 16,000 మెగావాట్లు మేము పవర్ ప్రాజెక్టులు పెట్టాం. పవర్ ప్రాజెక్టులు మనం పెడితే అది ₹2.20 నుంచి ₹2.40గా వస్తుంది. రాబోయే రోజుల్లో పవర్ చాలా కాస్ట్లీ అవుద్ది. మేము ఉచిత కరెంటు కింద 8,700 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఇస్తున్నాం. 2,200 కోట్ల రూపాయలు బిలో ప్రాపర్టీ ఎస్సీలకి ఎస్టీలకి 200 యూనిట్లకి ఇస్తున్నాం. పవర్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, రాష్ట్ర బడ్జెట్ మీద పడకుండా. మా విధానాలు అట్టా ఉంటాయండి. అంటే మీరు ఉచిత కరెంట్ అన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల సమయంలో కూడా 200 యూనిట్ల వరకు ఎవరైతే ఖర్చు పెట్టారో వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఆంధ్రప్రదేశ్లో మీరు అమలు చేశారా సార్? చేయబట్టే 2,400 కోట్లు వస్తుంది. అంటే 200 యూనిట్లు ఎవరైతే విషయం చెప్పనా? చెప్పండి సార్. గురుగారు చెప్పండి సార్. గురుగారు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వటం మూలాన వాళ్ళకు ప్రత్యేకమైన ఎలక్ట్రిసిటీ 33 గ్రిడ్ 1,700 కోట్ల రూపాయలతో చేశాం ఆ 9 అవర్స్ కరెంట్ కోసం. దానికి కెపాసిటర్లు పెట్టాం, ఏది మోటార్లో కాలిపోకుండా. 8,000 లాస్ట్ ఇయర్ 8,700 కోట్ల రూపాయలు అయింది. రైతులకు ఒకటే కాదు సార్, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం రైతులకి అని చెప్పలేదు. అప్పుడు ఎలక్షన్ల టైంలో 200 యూనిట్లు సామాన్య మానవుడు అందరూ కూడా 200 యూనిట్లు ఎవరైతే విద్యుత్ ఉన్నారో అది ఇస్తున్నామండి అని చెప్పారు. అది ఇస్తున్నాండి. అది 2,200 కోట్లు అవుతుందండి పర్ ఇయర్. ఇవాళ మన కరెంటు ₹5.70 కొంటున్నామండి. అది ₹2.40 కొనాలి. అది ఓకే. ఇక సిపిఎస్ విధానం రద్దు చేస్తున్నారు, అది అవనట్టు చెప్పేసినట్టు అది అవదుగా సార్? అది అవనట్టేనా? మేము ఒకటండి, తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియాలి. సిపిఎస్ వాళ్ళు 5 సంవత్సరాలు అడ్డుకోవాలా. మేము కన్విన్స్ చేసి సిపిఎస్ కాకుండా మన రిటైర్మెంట్ పెన్షన్ పథకానికి వాళ్ళకి కన్విన్స్ చేసాం ఎంప్లాయీస్ ని, మీకు నష్టమే రాదని. అది సిపిఎస్ చేశారా, చీపిఎస్ చేశారా, మీరు ఇచ్చిన హామీలు రద్దు చేశారా? ఎంప్లాయీస్ ని కన్విన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి 70,000 కోట్ల రూపాయలని నష్టం లేకుండా చేసి వాళ్ళకి ఆలోచన చేశాం. మీరు 5 సంవత్సరాలు సిపిఎస్ జోలికే పోలేదు కదా. మేము 50,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వ ఉద్యోగులు చేశాం. తెలుగుదేశం ఏం చేసిందో చెప్పాలి కదా సార్. అదే సార్, అంటే మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నారు కదా, ఇప్పుడైనా మీరు మొత్తాన్ని నిషేధించి ఇప్పుడైనా మొత్తం నిషేధించేసి ఇప్పుడు ఓట్లు అడుగుతారా? మీరు నిషేధించరా ఈ 4 రోజులైనా కనీసం? మిత్రమా సార్ చెప్పేదేనండి, 4 రోజులు లేకపోతే ఇంకొక గంటకి చేస్తాం కాదు. మేము 60% మద్యపాన నిషేధం చేశాం. 43,000 రూపాయలు బెల్ట్ షాపులు రద్దు చేశాం. ఇవన్నీ మేము ఒక ప్రక్రియ. ఇప్పుడు ఎమ్మటే మన రైస్ ఉండగానే అన్నం రాదు కదా, కుక్కర్లో పెట్టాలా, ఉడకాలా, ఇవన్నీ సమీపం చేసుకుంటూ రావాలా. అది కాదు, ఇతర 4 రాష్ట్రాల నుంచి దొంగ లిక్కర్ రాకుండా చేయాలి, మన రాష్ట్రంలో లిక్కర్ పరిస్థితిని చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. ఏదో వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు లాగా 43,000 లిక్కర్ షాపులు పెట్టి
బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని మధ్యాహ్నప్రదేశ్ చేసిన ఆయన మా గురించి చేసేది. మేము 60% షాపులు రద్దు చేశాం, ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు. సార్ ఎందుకు సార్ మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిజిటల్ పేమెంట్లు ఎందుకు తీసేశారని అడుగుతున్నారు, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? డిజిటల్ పేమెంట్లు ఎందుకు లేవు? ఈ రోజున చిన్న చాయ్ షాప్ దగ్గర కూడా డిజిటల్ పేమెంట్లు ఉంటున్నాయి, వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు లేవంటున్నారు. చెప్పేదనండి సార్ ఒక మాట, వాళ్ళకి పాపం చంద్రబాబు నాయుడికి కొద్దిగా తెలుసు కానీ పవన్కి ఏం తెలియదు. పాపం అతను మంచివాడు వాళ్ళు కానీ వాళ్ళ అన్న చిరంజీవి కానీ. ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి ఒక పెగ్గు 100 రూపాయలకు దాన్ని డీజిల్ పేమెంట్ చేస్తాడు సార్. ఏంది అసలు, ఏం మాట్లాడుతున్నాడు? మన కొనుగోలు ఉంది, అమ్మకం ఉంది, దాని డీజిల్ పేమెంట్ ఏంది? వైన్ షాప్ లో వాటర్ బాటిల్ అయితే కనీసం 200 రూపాయలు తక్కువ లేదు కదా సార్ ఏపీలో. ఎంత ఉండదండి. ఇప్పుడు అదేమన్నా జాతీయ సమస్య? క్యాష్ ఇచ్చిన దానికి డీజిల్ పేమెంట్ కి మన కొనుగోలు ఉంటుంది కదా, దానికి ఎక్సైజ్ డ్యూటీ కడుతున్నాం కదా. వాళ్ళే చెబుతున్నారు కదా 25,000 కోట్ల మద్యం మీద వచ్చిందనేది తెలవకుండా ఉండడానికే క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని ప్రధాన ఆరోపణ వాళ్ళది. అసలు అది కాదు సార్, ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం వస్తుందని రాష్ట్ర బడ్జెట్ లో చెప్పారు. వాళ్లే ఇంత ఆదాయం వచ్చింది, మా టైంలో 7,000 కోట్లే వచ్చిందని. మొత్తం మీరే లిక్కర్ సిండికేటే మీరు తిన్నారు. మేము ప్రభుత్వం అమ్ముతున్నాం కాబట్టి 25,000 కోట్లు వచ్చింది. వాళ్ళకి తెలియాలి కదా. ఓకే, చంద్రబాబు నాయుడు చుట్టూ లిక్కర్ సిండికేట్ ఉండి వాళ్ళే పంచుకున్నాడు జిల్లాలు. సరే సార్, ఓవరాల్ గా ఇప్పుడు మీరైతే 16వ తారీఖున సీట్లు అన్ని ఒకటేసారి ప్రకటించబోతున్నాం అంటున్నారు. 175కి 175 మేము కొట్టబోతున్నాం అంటారు. కంక్లూడ్ చేసి చెప్పండి సార్, మీరేమంటున్నారు? సార్ మన 150 వస్తాయి, 150 వస్తాయి అంటే మీరు నమ్మలా. ఓకే, ఏ ఛానల్ నమ్మలా. 150 పైన ఎన్నైనా వస్తాయి సార్. ఈసారి బీజేపీ మీ పక్కన లేదు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా లేకపోవచ్చు. అప్పుడేమన్నా ఉన్నది మా పక్కన? ఆలోచించి చెప్పండి. అసలు అప్పుడేమన్నా ఉంది సార్ మాకు? మేము బీజేపీని మేము ఒక పార్టీగా మేము పరిగణించట్లా. ఓహో, కనీసం తమలపాకుతోనే కొడుతున్నారు మీరు ఈరోజు. వాళ్ళేం సార్ చంద్రబాబు నాయుడు అమలా బుద్ధులు తిట్టినాలతో వాళ్ళతో పొత్తు పెట్టుకుని అది ఒక రాజకీయ పార్టీ, దాని గురించి మేము పెద్ద చర్చించటం ఏముంది? వాళ్ళ గురించి ఆ పర్సెంట్ ఓట్లు లేని వాళ్ళ గురించి మీరు చర్చించడం ఏముంది మాకు? మేము భయపడే వాళ్ళకి మేము పొత్తు పెట్టుకునే వాళ్ళం కదా. అదేలే సార్, అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీరు బీజేపీ అక్కడ ఉందని మీకేమీ భయం లేదంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కనీసం ఏ భయపడితే రాజకీయ పార్టీ అని చేస్తాం సార్? సోనియా గాంధీగా భయపడలే, ఇవాళ వీళ్ళకేం భయపడతాం మేము? కానీ ఎందుకు సార్ భయపడలేదు అంటారు? ప్రజలందరికీ కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియా పెరిగిపోయింది. సాంబశివరావు గారు, మీరు పెద్దవారు, మీకు తెలుసు, మీ ఏజ్లో చాలా చిన్నవాడు నేను. మీ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాల్సింది ఉంటుంది. మేము కూడా ప్రజలందరి దగ్గర కూడా మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బలంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారంటే ఎవరిని అడిగినా ఏం చెప్తారు సార్? మీరు మిత్రమా మీకు మాట చెప్తాను, మీరు డైలీ అసలుకి మాకు ప్రత్యేక హోదా అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో 2018లో తీర్మానం చేసి ప్రత్యేక ప్యాకేజీ 16,500 కోట్లకి ఒప్పుకున్నాయి. అవును, మరి ఎట్లా వస్తుంది? మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని కనిపించారు కదా సాంబశివరావు గారు, మేము తెస్తామని మీరు చెప్పబట్టే కదా. చెప్పేదేనండి ఒక మాట మీకు చెప్పండి. 1962లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 2014లో రాష్ట్రం వచ్చింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మాకు వద్దనలా. ఈయన ఒక్కడే మాకు ప్రత్యేక హోదా వద్దని చెప్పి తీర్మానం చేసింది. ఎట్లా వస్తుంది మనకి? కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు? మీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది, 16,500 కోట్లు ఒప్పుకున్నారు, అది తీసుకెళ్ళమంటున్నారు వాళ్ళు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు దేనికి లాలుచి పడలేదంటారు అయితే? ఏం పడేదానికి ఏమున్నాడా? ఓకే, అసలు అది కాదు సార్, సిబిఐ కేసులో ఎత్తేసారు ఇలా ఈ 10 సంవత్సరాల్లో. నేను అడుగుతున్న కొన్ని క్వశ్చన్లు. చంద్రబాబు నాయుడు గారి బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు సిబిఐ కేసులు ఉన్నాయి. అయ్యవన్నా ఎవరన్నా ఎత్తేసారా?
మరి ఇంకేంది వాళ్ళు మాకు ఎందుకులే సార్ బీజేపీ కూడా ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి గారి వలన కూడా కొంత లాభం కావాలని ఇద్దరికి సమదూరం పాటిస్తూ ఒక రాజకీయ చక్రం తిప్పుతుందని కూడా బయట టాక్ ఉంది కదా సార్. ఎవరిని దూరం చేసుకోదు, ఎవరిని దూరం చేసుకోడు పాపం మోడీ గారు. మీరు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, పవన్ గారు కావాలి, ముగ్గురు కావాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మాత్రం అలాగే ఆగిపోయింది. అది కూడా బాధ. చెప్పేదేనండి ఒక మాట అండి గురుగారు, చెప్పండి సార్. సిబిఐ కేసులు కేంద్ర ప్రభుత్వం కోర్టు తప్ప సిబిఐ కేసులు ఏం చేయలేదు, అవి కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు 11 కేసుల్లో 6 కేసులు కొట్టేశారు. అవి కోర్టు కొట్టేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటుందా? అదేలే సార్. మరి ఎట్లా పోది? లీగల్ గా మీరు చెప్పింది అయితే 100% జరిగితే అదే కరెక్ట్. మీరు చెప్పిందే కరెక్ట్. లీగల్ గా అన్ని జరిగాయి అయితే అదే కరెక్ట్. మరి అది కాదండి, కేంద్ర ప్రభుత్వం సిబిఐ కేసులు ఎత్తేసుకుంటుందా? జగన్ మీద ఎత్తేసుకోదు కదా. మరి ఎట్లా? ఆయన మాకు చేసిన ఉపయోగం ఏంది? మాకు సరే సార్, మీ వైసీపీ వాళ్ళు చేసిన అదేంటే టీడీపీ వాళ్ళు చేసిన, జనసేన పార్టీ చేసిన, బీజేపీ చేసిన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్